గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. మహిళల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య పీసీఓఎస్, నీటి బుడగలు రావడం. దీనివల్ల సంతానలేమి సమస్యలు కలుగుతున్నాయి, పీరియడ్స్ లేట్ అవుతున్నాయి, వచ్చిన వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుంది, బోలెడు సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి అమ్మ లాంటి మన ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి చిట్కాలైనా ఉన్నాయా? మన ఇంట్లో తయారు చేసుకోగలిగేవి కానీ ఇంకేమైనా రెమెడీస్ పాటించి ఈ సమస్య నుంచి మనం బయటికి రాగలమా? దీనికోసం ఒక చక్కని పరిష్కారం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎస్కే రసూల్ గారు. 9 జనరేషన్స్గా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వారు మనతో ఉన్నారు. ఒక చక్కటి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంతకు ముందు ఏ సమస్యలు వచ్చేవో తెలియదు, అంటే పిల్లలు కలగకపోవడానికి. ఇప్పుడు 100 మంది వెళ్తే 80 మందికి పీసీఓడి లేదా పీసీఓఎస్ సమస్యల వల్ల సంతానలేమి సమస్యలు కలుగుతున్నాయని చెప్తున్నారు. సరే, పెళ్ళయింది, వాళ్ళకి సంతానలేమి సమస్యలు. చిన్న చిన్న పిల్లలకి కూడా 20లో 18, 15 వయసులో కూడా పీసీఓడి సమస్యలు వస్తున్నాయి. అసలు ఏంటి దీని వెనక కారణం ఏంటి? చాలామంది చాలా చెప్తున్నారు. మెయిన్ రీజన్స్ ఏమి ఉండొచ్చు ఇవి రావడానికి? చక్కటి ప్రశ్న అడిగారు. నా సమాధానం ఎంతోమందికి స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్, బహిష్ట అయిన తర్వాత నా బిడ్డలు ఏం చేస్తున్నారు? ఈరోజు మాంసం తినేస్తున్నారు. తినకూడదు, పెరుగు తింటున్నారు. తినకూడదు, పెరుగు తినేస్తారు. పీరియడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి జఠరాగ్ని పెంచే ఆహారాలు ఏది తీసుకోకూడదని నా బిడ్డలు నేను తెలియజేస్తున్నా. ఈరోజు జఠరాగ్నిని మసాలాలు, ఓకే, జఠరాగ్ని పెంచే ఆహారాలంటే మసాలాలు, ఈ కబాబులు, ఈ మాంసకృత్తులు, ఎగ్స్, గట్టి పెరుగు తినకూడదా? ఓన్లీ వెజిటేబుల్ మీల్స్ తినాలి. ఒక మూల కూర్చొని పెసరపప్పు పాయసం తీసుకుంటున్నారు అంతే. పెసరపప్పుతో చేసిన ప్రొడక్ట్, పెసరపప్పుతో పప్పు కానీ ఏదన్నా పప్పు రిలేటెడ్ అలాగే సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఈరోజు అంతా రివర్స్ అయిపోయింది. ఒక్క ఫోన్ కొట్టేస్తుంది ఆడే, ఎక్కడున్నారండి, ఆఫీస్ అయిపోయిందా, వస్తా ప్యారడైస్, కేఎఫ్సి, ఒక బిర్యానీ, కేఎఫ్సి, ఓకే, ఒక బకెట్ తెచ్చి తినాలా. ఇక్కడ మా నాన్నగారు ఒక మాట ఉంటుంది, ప్రపంచంలో 4 విశ్రాంతి లేదు రా అని. ఒకడు వండేవాడు, రెండోడు తినేవాడు, మూడోవాడు రోగి, 4వాడు డాక్టర్. ఈ 4కి ఎప్పటికీ విశ్రాంతి లేదు. అట్లన్నీ మనం అక్కడికే వెళ్ళిపోకూడదు. కాబట్టి ఈ తినే ఆహారాలు నా బిడ్డలకి, నా బుడ్డమ్మలకి ఈరోజు అదుపు తప్పి ఈ సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇది ఆపాల. కొన్ని గ్రంథాల్లో ఆచరిస్తే మనం, దశరథ రాముని ఇల్లాలో సీతాదేవి కూడా ఎన్నో సూచనలు ఇచ్చింది. బహిష్ట అయిన తర్వాత సీతాదేవి, రాములు వారి భార్య, అమ్మగారు, ఎన్నో సమస్యలు అలా కళ్ళుకు కట్టినట్టుగా చెప్పిన మనం ఈరోజు ఆచరించడం లేదు. అది ఈరోజు మన దరిద్రం. ఏం చెప్పారండి? బహిష్ట అయిన తర్వాత వాళ్ళు ఇంకో రకంగా చెప్పారు. ఆ లాంగ్వేజ్లో నేను తెలుగులో వర్ణిస్తున్నాను. బహిష్ట అయిన తర్వాత మజ్జిగ మాంస కృత్యములు సేవించడం శ్రీ గర్భాశయానికి అరాచకం. తినకూడదు, పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోకూడదు. ఇలా అంటారు, అన్ని తినండి. ఇక్కడ డ్యామేజ్ అవుతుంది గర్భసంచి. దరిద్రులు పుడతారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు పుడతారు. పుడతానే పిల్లోలకి పక్షవాతం ఏంది, పుడతానే పిల్లోలకి హార్ట్లో ప్రాబ్లం, పుడతానే పిల్లోలకి లివర్లో డ్యామేజ్, వెంట్రుకలు కానీ తీసుకోవాలి ఆ పిల్లోలకి. ఏంటి కామర్లు అంట, పుట్టిన పిల్లోలకి కామర్లు, ఉమ్మనీరు తాగుట. ఏంటిది, ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? మనం అలవాటు చేసుకున్నామమ్మా. ఈ రోగాన్ని హీరోని చేసాం, దాన్ని చక్కటి పేరు పెట్టాం, పీసీఓడి, నీటి బుడుగలు, గర్భసంచి దోషం అంటాడు పెద్దలు. ఇలా ఈ అలవాటుకి ఎప్పుడైతే నా బుడ్డమ్మలు దూరం అవుతారో, చక్కటి ఆరోగ్యం, మంచి సంతానం. కొందరికి ఏం చేస్తారు, 10 ఏళ్ళు, గురుగారు 10 ఏళ్ళు అయింది, ఇంకా మా పిల్లగాడు పుట్టలే, 15 ఏళ్ళు అయింది, బొడ్డోడు పుట్టలే, ఎదురుపోతారు. ఈయనకి స్కానింగ్, ఆమెకి స్కానింగ్, ఆయన డబ్బులన్నీ ఆ స్కానింగ్లకి వెళ్ళి, ఆ రేడియేషన్ అంతా పొట్టల్లోకి వెళ్ళి. ఎందుకు ఈ సమస్యలు? ఈ సమస్యలకంతా ఒక్కటే, అలనాడు పాండవులు యుద్ధరంగమును జయించుటకు అడవుల్లో తిన్న కందమూలములు ఒక్కటనేది అశ్వగంధ. ఆ రోజు మహాభారతం జరిగే రోజుల్లో అక్కడ 5 స్టార్ హోటల్ ఎక్కడున్నాయండి? అడవుల్లో దుంపలే. ఈ దుంపలు తీసుకొని అవన్నీ ఉడికించి, పాలలో ఉడికించి
భావనలు చేసి ఇలా చేసి తిన్న తర్వాతే కదా వాళ్ళకి శక్తి వచ్చింది. అశ్వగంధ గురించి 100 ఎపిసోడ్లు చెప్పినా తక్కువే అంటారు, చెప్పలేం. ఈ అశ్వగంధ ఎలా సేవించాలా, ఎవరు సేవించాలా? లివర్ ప్రాబ్లం ఉన్నవారు అశ్వగంధం తీసుకోకూడదు. ఓకే, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు తీసుకో. లివర్ ఇష్యూ ఉన్న వారికి మల విసర్జన సరిగ్గా జరగదు. వానికి సిమ్టమ్స్ ఏం చెప్తాయి? లివర్లో ప్రాబ్లం వచ్చింది అంటే మల విసర్జన జరగదు. రెండోది మోకాళ్ళని ఇంకా కిందికి నొక్కితే నొక్కులు పడుతూ ఉంటాయి, వాపులు వస్తూ ఉంటాయి, యూరిన్ స్లో ఇస్తూ ఉంటుంది, ఆకలి సరిగ్గా ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు, తింటానే పొట్ట ఊతా ఉండదు. ఇది లివర్ ప్రాబ్లం. వీళ్ళు అశ్వగంధ తీసుకోకూడదు. ఇక ఈ గర్భసంచి దోషాల గురించి మనం మాట్లాడితే స్వచ్ఛమైన అశ్వగంధ దుంపలు 1 అరకిలో అలా దుంపని తీసుకుంటే అలా వెయిట్ ఉండాలా. అప్పుడు దాన్ని ఆ రారాజు కూతురు ఎలా ఉంటుంది అందం, అంత గ్లామర్గా ఉంటుంది ఆ దుంప. దాన్ని తీసుకుని శుభ్రంగా నీళ్ళతో కడగండి, ఒక కుండలో వేసి 1 లీటర్ పాలు పోయండి. అంటే ఈ ప్యాకెట్ పాలు పోయకూడదు, ఎక్కడన్నా పాలు వస్తుంటారు, ఆవు పాలు, గేదె పాలు, బర్రె పాలు పని చేయవు, ఆవు పాలు. ఆ దుంపలని 1 కిలో దుంపలకి 1 లీటర్ పాలు వేసి అలా ఉడికిచ్చి ఇమిరిపోవాలి. ఇమిరిన తర్వాత దుంపలన్నీ అలా ఎండబెట్టాలి. మరుసటి రోజు ఈ ప్రక్రియ 7 రోజులు చేయాలి. మళ్ళీ ఉడకబెట్టాలా? 7 రోజులు క్షీరముందు మర్దనము గావించిన అమృత తుల్యమై వికాసించును అశ్వగంధ. పెన్నేరుగడ్డ అంటారు దాన్ని, పేరు చెప్పని రోగానికి పెన్నేరుగడ్డ అంటారు. దాని పెన్నేరుగడ్డ అంటే పల్లెటూరు పేరు, అశ్వగంధ శాస్త్రీయ నామం. ఆ దుంపని 7 రోజులు 7 లీటర్ పాలలో ఉడికిచ్చి ఎండించి బాగా ఎండిన తర్వాత ఇక్కడ బాగా ఎండాల. ఎండకపోతే ఫంగస్ వస్తుంది, అది బ్యాక్టీరియా, రోగం మొదలవుతుంది. బాగా ఎండిన తర్వాత దంచండి, రోట్లో దంచి మిక్సీలో పౌడర్ చేస్తే ఆ ఇంటి ఎందుకు గుమ అద్భుతమైన అమృతం తొలెంద వాసన. ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు కంటైనర్లో భద్రపరచుకొని అమ్మాయి బహిష్ట అయింది, 3వ రోజు ఆ బహిష్ట ఆగింది, 4వ రోజు నుంచి 3 ఏళ్ళకు వచ్చే పరిమాణంలో చేతులు వేసుకుని స్వచ్ఛమైన నెయ్యితో కలిపి అలా నాలుగుతో సప్పరించి 1/2 కప్పు పాలు తాగితే 40 రోజులు చేయండి. మీ గర్భంలో ఉండే సమస్యలన్నీ సుదర్శన చక్రం పెట్టి కొట్టినట్లే. నా అనుభవం. ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏమైనా ఆహార పదార్థాలు కానీ అవాయిడ్ చేయడం కానీ ఏమైనా నియమాలు ఉన్నాయండి? అదే వేడి వస్తువులు తీసుకోకూడదమ్మా. వంకాయలని, గోంగూరని, ఈ పచ్చళ్ళని, పిక్కల్స్ ఏది వద్దు. కొంచెం సాత్వికంగా 40 రోజులు మాంసం ఆపండి. నా బిడ్డలు చెప్పేది ఒక్కటే, అమ్మా మీరు మాంసం ఆపండి, రసూల్ గురించి చెప్పినట్లుగా ఆచరించండి. ఇక్కడ ఏం ఖర్చు పెట్టాం? నేను కొన్ని అశ్వగంధ 2500 రూపాయలు 1 కిలో. అంత క్వాలిటీ మీకు వద్దు. మీరు ఇక్కడ ఈ హైదరాబాద్ ఇక్కడ కొట్లో దొరుకుతాయి, లేదా ఆన్లైన్లో తెచ్చుకోండి. 1/2 కిలో, ఫస్ట్ 1/2 కిలో తెచ్చుకొని దాన్ని శుభ్రం కడగండి. అవసరమైతే నన్ను అడగండి, ఫోన్ చేసి నేను చెప్తా, అమ్మా ఇట్లా చేసుకోండి తెలియజేస్తా. ఇంత చెప్పినా చెప్పలేకపోతానా? ఇప్పుడు మీరు ఇలా ఈ 7 days చేసి ఆరబెట్టిన పౌడర్ ఇస్తారండి మీకు కాల్ చేస్తే? ఒకవేళ అందరికీ ఇవ్వలేను, ఏదో నా ఇంటికి నన్ను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఇవ్వగలను. అంత క్వాలిటీ తెచ్చి పెట్టి నేను ఇవ్వలేను. ఎంత ఉంటుందండి జనరల్గా పౌడర్? ఇప్పుడు నిజంగా శాస్త్రీయ ప్రకారం 7 రోజులు చేసిన పౌడరు ఒక 100 grams మీరు చెప్పినట్టు పావు కేజీ కావాలంటే 1 కిలో 1/2 కిలో తీసుకోవాలి. 1/2 కిలో ప్యాకేజీ తీసుకొని అలా సేవిస్తే దీంట్లో ఎన్నో బెనిఫిట్స్. బక్కగా ఉన్న శరీరం వాళ్ళు గాంభీర్యంగా మారిపోతారు. ఈ థైరాయిడ్ వచ్చి అది అయిపోమంటారు, పేత కళ అలా పిశాచి మీద అయిపోతారు. వీళ్ళు అశ్వగంధని పాలలో అలవాటు చేసుకోండి, ఎంత ఆత్మస్థైర్యం వస్తుంది మనిషికి. ఇది కాదు అనేది చేస్తా అనే ధైర్యం వస్తుంది. ధైర్యాన్ని మించిన ఔషధమే ఎక్కడుంది? ఈ అశ్వగంధంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇలా తీసుకుంటే ఇక యువకులు పాలల్లో తీసుకుంటే శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాని మాట, వాని నడక, వాని చూపు. అశ్వగంధని మించిన దుంపలు లేవు. మా శరీర సౌందర్యంగా ఉండాలంటే అశ్వగంధని సపోర్ట్ చేస్తాం. లక్షల మంది వాడారు, ఇప్పటికి ఎంతోమంది వాడారు అశ్వగంధని. అలవాటు చేసుకోండి. సింపుల్. పీసీఓడి వచ్చిందా, నీటి బుడుగులు ఉన్నాయా, మీకు గర్భం రావట్లేదా, వాడండి దీన్ని. ఫోన్ చేయండి, అడగండి, గురుగారు మాకు చెప్పండి. ఎలా చేయాలని అడగరు ఎవరు. ఆ పౌడర్ ఇవ్వండి గురుగారు, మేము చేసుకుని నేను చెప్తా. మన ఒక ఆవిడ తెచ్చుకొని వీడియో కాల్లో 7 రోజులు వీడియో కాల్లో అరగంట చూపించా, చేసుకోండి. వాళ్ళు అంటారు ఇంత శాంతిపూర్ అనుకోలేదు సార్ గురుగారు, నా పద్ధతే అది, నా పని అది. చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆయన అంటాడు,
రియట్ సార్. ఎవరు వీడియో కాల్ ఇంత చెప్పరు చెయ్యరు, మీరు చెప్తున్నారంటే గ్రేట్. సర్లేవే పడుకో. విశాఖపట్నం దగ్గర ఏదో పల్లె అది, అక్కడ తయారు చేసుకున్నాను. ఇప్పుడు నెలైన తయారు చేసుకుని వాడుతున్నారు. ఆమెకి ఈ పీరియడ్స్ నొప్పి వస్తూ ఉంటుంది, 3 దినాలు భయంకరంగా నొప్పి, ఈ పిక్కలన్నీ పట్టేయడం, నడుము నొప్పి రావడం, నీరసం, అలా పడిపోతుంటారు. వాడండి అట్లా బిడ్డలంతా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మజ్జిగ ఆపండి, మాంసం ఆపండి, వంకాయలు తినద్దండి, బంగాళదుంపలు తినకండి. ఈ కొద్ది రోజులు సక్సెస్ అయిన తర్వాత మీ ఇష్టం. ఆచరించండి, ఆచరణలో పెట్టండి. రసూల్ గారు చెప్పే ప్రతి ఒక్క మాట డైరీలో రాయండి. ఒక పుస్తకం, మీ బిడ్డలు పెళ్ళి అయిన రోజు ఆ పుస్తకాన్ని అమ్మాయి చేతిలో పెట్టండి. ఎంతో అద్భుతంగా చక్కగా చిన్న చిన్న చిట్కాలన్నీ కూడా తను చేసేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో. ఓకే. సో మీరు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న సార్ చెప్పారు, గర్భాశయ రిలేటెడ్ ఇష్యూస్ పోతాయి, పీరియడ్ ఇష్యూస్ పోతాయి అని చెప్పి చక్కగా ఇలా తయారు చేసుకోండి. ప్రాసెస్ అనుకోవద్దు, మనకి హెల్త్ కావాలి అన్నప్పుడు కాస్త టైం కేటాయించక తప్పదు. ఆన్లైన్లో కానీ ఆయుర్వేద స్టోర్లో కానీ ఎక్కడైనా అశ్వగంధ అవి దొరుకుతాయి, దుంపలు దొరుకుతాయి. ఒకసారి ట్రై చేసి వాడి, మనం మెడికేషన్ అల్లోపతి యూస్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా మన చక్కగా ఇంట్లో తయారు చేసుకొని మన చేతులతో తయారు చేసుకుని వేసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.